అయ్యా మాధవరావు, చెప్పినంతసేపు గంగిరెద్దులో తలోపి నీ కొడుకుని రెచ్చగొడుతున్నావా? నీకెందుకయ్యా ఈ పనులన్నీ? అంతటి డిఎఫ్ఓ డబ్బు తీసుకుని నోరు మూసుకుని కూర్చున్నాడు. నువ్వేమన్నా పెద్ద తోపుగాడువా? ఒక్క ఫోన్ చేశాననుకో ఈ ఊరు వదిలి ఇంకో ఊరే సెటిల్ అయిపోవాల్సిందే. నీ కొడుకు నచ్చ చెప్పు, మర్యాదగా ఉండదు. అయ్యో, ఎవరు చెప్పినా వింటలేదు సార్. ఎవరు చెట్లు నరికితే వీడికెందుకు? మనం ఏమైనా అంటే కోపడుతున్నాడు. సార్, మీరు చూడడానికి చాలా మొరటుగా ఉన్నారు. మీ భాషలో చెప్పి చూడండి. ఇదిగో బాబు, నిన్నే అడవిలో అందరినీ చెతకబోదు వచ్చావు. నేనెవరో తెలుసు కదా. మేము చెట్లని నరుగుతాం, తేడా వస్తే మనుషుల్ని నరుగుతాం. మీ నాన్న మొహం చూసి వదిలేస్తున్నాను, లేదంటే నేను ఇక్కడే నరికేసేవాడిని. నీ కొడుకు చెప్పాల్సింది చెప్పాను, ఇక బుద్ధిగా ఉంటాడులే. చాలా సంతోషం సార్. రే గోవింద్ ఎక్కరా? అలాగేనా అన్నా? చెవులోంచి రక్తం వస్తుందన్నా. అయ్యో, ఒక్క దెబ్బగా కొట్టాడు. వాడికి భయం చెబుతాం అనుకుంటే నాకోపై వాయి కొట్టాడే. ఫారెస్ట్ రేంజర్ అంటే వాడి ఇంట్లో అంట్లు తోమేవాడు అనుకున్నాడా? అడవిలో ఉన్న గంధపు చెట్లు నరికి అమ్మేసి గాలికి పడిపోయాని లెక్క రాసుకోమంటాడా? జింకల్ని వీళ్లే వేటాడి బండి కింద పడిపోయి చచ్చిపోయాని అబద్ధం చెప్తారట. ఎవరైనా ఎదురు తిరిగి అడిగితే నరికి చంపేసి పులి చంపేసిందని చెప్తారట. శంకర్, 6 మిస్డ్ కాల్స్, 4 మెసేజెస్ రూప దగ్గర నుంచి. అయ్యో, సారీ రూపా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. స్టాప్ ఇట్! ఇంకా ఎన్నాళ్ళ నిన్ను విదే చెప్తావు? నా బర్త్డే కూడా గుర్తులేదా నీకు? నిన్ను ప్రేమించానన్న ఒకే ఒక కారణానికి అన్నిటినీ సహించాలా? నా హిప్ సైజ్ ఏంటి శంకర్? తెలీదు. నా చెప్పుల సైజ్? నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఏం కలర్ డ్రెస్ వేసుకున్నాను? తెలీదు రూపా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. ఇప్పుడు నేనేం కలర్ డ్రెస్ వేసుకున్నాను? లెట్స్ బ్రేకప్ శంకర్. ఎస్, మనం విడిపోదాం. నేనేమైనా తప్పుగా అడిగానా శంకర్? అందరి అమ్మాయిలాగే కదా నేను ఆశపడ్డాను. నాకు ఎన్నో ఆశలున్నాయి శంకర్. నువ్వు హైటా నేను హైటా అని నువ్వు నన్ను ముట్టుకోవాలి, నన్ను అడుగుగిల్లాలి. అప్పుడు నేను సిగ్గుపడాలి, అది చూసి నువ్వు ఆనందించాలి. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకోవాలి, సర్ప్రైజ్ చేయాలి. ఇలా ఎన్నో. ఓకే రూపా, అందుకనే సారీ చెప్తున్నా కదా. నో శంకర్, నో. నువ్వెప్పటికీ మారవు, నువ్వు ఇంతే. లేదు, ఐ మేడ్ అప్ మై మైండ్. లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. ఇది ఈ రోజుతో తీరిపోయేది కాదు. జీవితాంతం ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. విడిపోదాం, అదే మన ఇద్దరికి మంచిది. ఇంకా 1 వీక్లో బ్యాంకాక్ వెళ్తున్నాను. ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయిపోతాం. ఇకపై నో మోర్ మీటింగ్స్, నో రీకన్సిడరేషన్స్, నో ఫోన్ కాల్స్, నథింగ్. ఈ క్షణమే నీ నంబర్ని నా ఫోన్లోంచి డిలీట్ చేసేస్తున్నాను. నీ జ్ఞాపకాల్ని కూడా అంతే. గుడ్ బై శంకర్. రూపా, గుడ్ డెసిషన్ రూపా. నువ్వు చెప్పింది కరెక్టే. నాకు లవ్ చేయడం రాదు. ఈ నిమిషమే నేను మారిపోయానంటే నువ్వు నమ్ముతావు చెప్పు? అమ్మాయిలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు, కానీ అబ్బాయిలు ఏది గుర్తుపెట్టుకోరు. అందుకని ప్రేమ లేదని కాదు, అబ్బాయిలు తమ లవర్ని కలుసుకునేటప్పుడు వాళ్ళని వాళ్ళే మర్చిపోతారు. నేను కూడా అంతే. నీ చెప్పుల సైజ్, డ్రెస్, నేను ప్రపోజ్ చేసిన డేట్ నాకు ఇప్పుడు ఏం గుర్తులేవు. కానీ వీటి కోసం నన్ను వదిలేసి వెళ్తానంటే పో. నీకు నాకు ఒకటే డిఫరెన్స్. నీకు అన్నిటికీ లెక్కుంది, నాకు లెక్కలేనంత ప్రేమ ఉంది. విడిపోవడమే నీకు ఇష్టమైతే
కనీసం అందులోనైనా నీకు ఇష్టమైనట్టు నడుచుకుంటాను. పో రూపా. శంకర్, శంకర్ లేరా? ఏంటి? రూప దగ్గర నుంచి కొరియర్ వచ్చింది, లేరా? సర్లే పో. ఏంటి పో అంటున్నావు? నువ్వు ఇప్పుడు లేస్తావా లేదా? ఎందుకే వాడిని లేపుతున్నావు? నిద్రపోతున్నాడుగా, వదిలే. నువ్వు కాస్త ఊరుకుంటావా? రూప దగ్గర నుంచి కొరియర్ వచ్చింది. 3 నెలలుగా తను ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. శంకర్, ఇప్పుడు నువ్వు లేస్తావా లేదా? ఎందుకు ఎంత బిల్డప్ ఇస్తున్నాడు? ఏంట్రా? అమ్మా, నాకు కాఫీ. అరే శంకర్, నేను ఓపెన్ చేసి చదవనా? భారతి, నాకు ఇంకో కాఫీ. ఎందుకంత ఓవర్గా ఫీల్ అవుతున్నావు? దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు కదా. అందులో కొత్తగా ఏం రాసుంటుంది? నాకు పెళ్లి ఫిక్స్ అయింది, వేరే దారి లేదు, మంచి సంబంధం, దయచేసి పెళ్లికి రావద్దు అని రాసుంటుంది. ముందు దాన్ని ఓపెన్ చేసి చదవరా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు వాడు ఎందుకు చదవాలి? నా కొడుకు వద్దని తెగతింపులు చేసుకుపోయింది కదా, వాడు చదవడు. నువ్వు చదవకురా శంకర్. నా కొడుకు ఇంకో పిల్లే దొరకదా ఏంటి? ఆవిడగా రాస్తారట, వీడు చదవాలి. నువ్వు చదవకపోయినా నేను చదువుతాను. I made up my mind. Let's call it off. నేనేమైనా తప్పుగా అడిగానా శంకర్? అందరి అమ్మాయిలాగే కదా నేను ఆశపడ్డాను. ఏం రాసిందేంటి? నీ కొడుకుని మర్చిపోలేకపోతుందట. బాగా మిస్ అవుతుందట. బ్యాంకాక్ రమ్మని ఫ్లైట్ టికెట్ పంపించింది. జల్దీ రావనా? బ్యాంకాక్ వెళ్ళడం నాకేమైనా కొత్త? ఇక మీదే బోర్డింగ్ చేయాలి. నేను చూసుకుంటాను. అమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా? ఐ టేక్ కేర్. ఓకే, నేను అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను. ఓకే, బాయ్. One bottle water, please. Yes, madam. నాకు ఒక వాటర్ బాటిల్. 20 rupees. Thank you, madam. Thank you. Sir, water. వద్దండి. ప్రాబ్లం? ఎందుకు నన్ను ఫాలో చేస్తూ వస్తున్నావు? డు యు వాంట్ మీ టు కాల్ ద పోలీస్? అయ్యో, తప్పుగా అనుకోకండి. నాకు ఇది ఫస్ట్ టైం. ఏది, అమ్మాయిల్ని ఫాలో చేయటమా? ఎయిర్పోర్ట్, ఫ్లైట్ ట్రావెల్. అందుకని ఇందాక ఫోన్లో మీరు బ్యాంకాక్ వెళ్తున్నట్టు ఎవరికో చెప్పడం విన్నాను. అలా మిమ్మల్ని ఫాలో అయిపోతే ఫ్లైట్ ఎక్కేచ్చని. 4వ తరగతా? బిఎస్సి.
అక్కడికి వెళ్దాం. పాస్పోర్ట్ ఇదిగోండి. లగేజ్ అక్కడ పెట్టి. ఆ. ఇదొద్దు, హ్యాండ్ బ్యాగేజ్గా ఉంచుకో. సరే. కాఫీ. ఓకే. ఏమండి ఫ్లైట్ వెళ్ళిపోతుందాం. ఇంకో ఫ్లైట్ పట్టుకోవచ్చులే. ఎక్స్క్యూజ్ కాదు. యూ ఆర్డర్ ప్లీజ్. 2 కాఫీ. 10:30 అయిపోయింది. నీ ఫోన్ తీ. ఓ నెంబర్ చెప్తాను, డయల్ చేయి. 040228819. దొరికిందా? బిజీగా ఉంది. వన్ మోర్ టైం ట్రై చేస్తూ ఉండు. ఏమండి లైన్ దొరికింది. ఇవ్వు. హలో, రేడియో ఎఫ్ఎంఏనా? ఆర్జే అవినాయ్ కదా? అయ్యో మై గాడ్, ఐ డోంట్ బిలీవ్ దిస్. మీ లైన్ దొరికింది. మీ జోక్ విన కూడా నేను నిద్రపోను తెలుసా? సరే నేను శృతి జోక్ చెప్తాను, ఓకే? దసరా రోజు సరదాగా ఉండొచ్చు, కానీ సరదాగా ఉండే రోజు దసరా చేసుకోగలవా? ఎలా ఉంది నా జోక్? సరే, నాకు రోబో సినిమా నుంచి బూమ్ బూమ్ రోబోరా అనే సాంగ్ ప్లే చేయండి, ఓకేనా? ప్లే చేస్తారా? తర్వాత ఈ సాంగ్ నేను డెడికేట్ చేయాలనుకుంటున్నాను. దిల్షుక్ నగర్ లో ఉన్న సుజిత, నా ఫ్రెండ్ రాజ్, గీత, అమీర్పేట్ లో ఉన్న శైలు, ఆ తర్వాత ముకుంద్, అన్నట్టు నీ పేరేంటి? శంకర్. ఓకే, అండ్ టు శంకర్ యాజ్ వెల్. ఓకే, ప్లే చేస్తారా? థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. కాఫీ. కొంచెం ఉప్పు తీసుకొస్తారా? ఏంటి ఉప్పా? ఏ, ఎవరు కాఫీలో ఉప్పు వేసుకుని తాగరా? నేను తాగుతాను, మీరు తీసుకురండి. ఓకే. భయపడ్డాడు కదా? ఈ కాఫీ షాప్ కి రోజుకి కనీసం 300 మంది వస్తుంటారు. అంతమందిలో నన్ను మాత్రం ఎలా గుర్తు పెట్టుకుంటాడు? ఇలా డిఫరెంట్ గా ఏదైనా చేస్తేనే గుర్తు పెట్టుకుంటారు. అవును, నీ పేరు శంకర్ అనేగా అన్నా? అవునండి. నా పేరు మాయా. మన పెళ్లి అనౌన్స్ చేస్తున్నారు. హైదరాబాదా? లేదండి, ఊటీ. హాలిడేకి వెళ్తున్నావా? లేదండి, గర్ల్ ఫ్రెండ్ మీట్ అవడానికి. పేరు రూపా. ఇంట్రెస్టింగ్. లవా? ఇంటర్నెట్ లవ్?